ఇప్పుడు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రశ్నలు ఎందుకు లేవనెత్తుతలేరు మీరు? ఎందుకు కూటమి ప్రభుత్వంతో కలిసి ఉన్నారు కాబట్టి మీరు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మళ్ళీ దీని గురించి మీరు మాట్లాడాలని అనుకుంటున్నారే, దానికి బదులుగా మిగతా మొత్తం సౌత్ స్టేట్స్ లో అన్ని పార్టీల వర్గాల నుంచి ఆయా నాయకులు ఎందుకని చెప్పేసి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మీకు తెలుసు కదా, కేవలం డీలిమిటేషన్ అనే దాన్ని 33% ఆఫ్ ద ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి ముడి చేసి ఏదైతే పెట్టారో అది నచ్చక, ఇది మీకు కూడా తెలుసు, మీరు కూటమి ప్రభుత్వంతో కలిసి ఉన్నారు కదా అని చెప్పేసి మీరు ఇలాంటివి చేయడం అనేది మాకు వినడానికి బాలేదు. ఒక రాష్ట్ర సీఎం అయ్యారు మీరు కదా, వాళ్ళు మేము ప్రశ్నించాలి కదా, మిమ్మల్ని అడగాలి కదా. మా రైట్స్ కోసం మేము అడుగుతున్నాం, కానీ మా రైట్ పై ఇది కాదు. సో మీరు అడిగితే అందరూ మొత్తం పార్టీల రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే అడిగారో అదే విధంగా మీరు అడిగితే బాగుంటదని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాం. అసలు డీలిమిటేషన్ కి 33% రిజర్వేషన్ ని లింకప్ చేయడం ఏంటండి? ఎందుకు మీరు అసలు ఇప్పటి వరకు ఆ ప్రశ్నను లేవనెత్తుతలేరు? అన్ని పార్టీల నాయకులు అడిగారు, మరి మీరు ఎందుకు అడగడం లేదు? అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు, మీకు కూడా ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గొంతు ఎత్తుతలేరు, ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి చాలా మందిలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మిమ్మల్ని చాలా నమ్మి ఓటేసిన ప్రజలు కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. అసలు కేటగిరీ సంబంధం లేకుండా మీకు ఓట్లేశారు. మరి మీరెందుకు ఈ రోజున ఏదైతే ఈ సమావేశాలు పెడతా ఉన్నారో రేపు అసెంబ్లీలో, వీటి గురించి మరి మీరెందుకు మొన్న కూడా రీసెంట్ గా డీలిమిటేషన్ బిల్లు మొత్తం కూడా క్యాన్సిల్ అయింది, వీగిపోయిందని చెప్పేసి చెప్పినప్పుడు మీరు ఎందుకని క్వశ్చన్ చేయలేదు? మీరు కూడా మద్దతుగా ఎందుకు నిలిచారు? అంటే మీకు తెలీదా ఉమెన్ కి ఏం కావాలని చెప్పేసి? నిజంగా బీజేపీ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉన్నట్లయితే గనక అసలు డీలిమిటేషన్ బిల్లుకి ఉమెన్ రిజర్వేషన్ బిల్ ని అసలు అటాచ్ చేయరు, అది మీకు కూడా తెలుసు. ఎంతవరకు ఇలా మాట్లాడతారు? మరి వీటన్నిటి సమాధానం చెప్పేదారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక విషయం, మహిళల భద్రత, ఆడపిల్లల భద్రత అని చెప్పేసి మీరు అంటున్నారు. మాకు భద్రత కావాలి. ఇలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తే బాగుంటదని ఎదురు చూస్తా ఉన్నాం.